మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇండియాలోనే ఎత్తైన మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారిచే గొప్ప ప్రారంభోత్సవం. సార్ ఇంకా ఒక్క ఇష్యూ సార్, వైల్డ్ లైఫ్ శాంక్చురీలో హ్యాబిటేషన్స్ ఉంటే బోర్ వాటర్ కానీ జన్మన్ హౌసింగ్ కూడా శాంక్షన్ ఇవ్వట్లేదు సార్. సో వాట్ ఇస్ ద స్టాండ్? గవర్నమెంట్ ఇచ్చిన జన్మన్ హౌసెస్ సార్, నాకు ప్రోగ్రెస్ రావట్లేదు. బోర్వెల్ కూడా మనం చేయలేకపోతున్నాం సార్ ఆ ఏరియాలో. నాకు పాపికొండలో సగం ఇటు వస్తుంది, సగం వేసాడు సార్. ఐఎమ్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్. పాపికొండలు సార్ మన పోలవరం కాన్స్టిట్యున్సీకి వస్తున్నాయి సార్. జన్మన్ హౌసెస్ మనమే శాంక్షన్ చేసాము, బట్ బికాస్ ఇట్ ఇస్ అ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఉండట్లేదు సార్. చిన్న బేసిక్ సీసీ రోడ్ పెట్టి ఆఫ్టర్ 68 ఇయర్స్ యాక్చువల్ గా సార్ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన వైల్డ్ లైఫ్ యాక్ట్ వీటిలో మనకి జనరల్ గా పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు సార్. అది దాని వే అవుట్ ఏదైనా ఉంటే మేము చూస్తాం సార్. అది ఏదైనా డైవర్షన్ అనేది చేసుకుని కాంపెన్సేటరీ ఏరియాకి మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకోండి, అనవసరంగా మాట్లాడుతున్నా. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఆడ పెట్టాలి, అప్పుడు వస్తుంది కరెక్ట్ అయిపోతారు మీరు. అందుకే ఇవన్నీ వచ్చింది, తీవ్రవాదులు వచ్చింది, ఎన్ని సమస్యలు వచ్చింది. ఇలాంటి ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తారంటే ఇవ్వకూడదు. వాటర్ వాళ్ళు చెరువు ఇది కూడా ఏజెన్సీ ఏరియానే కదా అక్కడ. వాటర్ లేక వాళ్ళు ఇది ఏజెన్సీ ఏరియా ఎక్కడ? ట్రైబల్ ఏరియా, ఐటీ ఏరియా సార్. No, that your attitude is very, very objectionable. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కంజరాలు ఏం చేస్తారో తెలియదు. ఒకటి లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్, లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో కానీ. నేను నా సర్వీస్ నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వసారి. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్. సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఐ డోంట్ నో. యూ కరెక్ట్ ఇట్ and then ఈ కాన్ఫ్లిక్ట్లు హౌ టు సాల్వ్ ది ప్రాబ్లం both of you. మీరు కలెక్టర్ కూర్చొని ఆలోచించండి, మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఒక్క సబ్మిషన్ సార్, ఈ చాలా కేసుల్లో రెవెన్యూ రికార్డ్ ఏమో రెవెన్యూ ల్యాండ్ అంటది, ఆ తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి. క్వశ్చన్ అది కాదు ప్రసాద్. ఇక్కడ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో కూడా ఫెసిలిటీ ఇవ్వకూడదని పెట్టేస్తా ఉంటే మీరు కాదా టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే మన శ్రీశైలం. వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మీరు నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. ఇక్కడ బద్వే ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చా. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్. మర్యాద చెప్తే మీకు మర్యాద ఉండడం లేదు, చెప్పకపోతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్, యూ కమ్ టు మీ ఆర్ డిప్యూటీ సీఎం, బట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అప్రోచ్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. ఓకే సార్, ఐ హావ్ వన్ స్మాల్ సొల్యూషన్ సార్. సార్, అండర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ట్రైబల్ యాక్ట్ సెంట్రల్ యాక్ట్ సార్, అది దాని కింద మనకు అవకాశాలు ఉన్నాయి సార్. పట్టాలు ఇవ్వడానికి కానీ, అప్రోచ్ రోడ్ కానీ 3 terms అంటే 75 years సార్. 75 years కింద కంటిన్యూస్ మనకి కంట్రోల్లో ఉంటే ఖచ్చితంగా అక్కడ మనం పట్టాలు ఇచ్చడానికి అవకాశం ఉంది సార్. శ్రీశైలంలో ఆల్మోస్ట్ చూసుకొని చాలా ఎకరాల ల్యాండ్ కూడా మనం వాళ్ళకి ఇచ్చాం సార్ ఇప్పుడు. సో కాబట్టి ఇది ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ యాక్ట్ కాబట్టి, సెంట్రల్ యాక్ట్ కాబట్టి మనకు అప్రోచ్ రోడ్ కానీ పట్టాలు ఇవ్వడానికి కానీ స్కోప్ ఉంది సార్. ఓకే, దాన్ని కూడా ఒకసారి లీగల్ డిపార్ట్మెంట్ ఎగ్జామిన్ చేయండి, కలెక్టర్స్ అది కూడా నోట్ చేసుకోండి. ట్రైబల్ డెవలప్మెంట్ కూడా సెంట్రల్ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్ కూడా సెంట్రల్ యాక్ట్ కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి యూ వర్క్ ఇట్ అవుట్. ఓకే సౌరభ్ మనం చాలా వరకు నువ్వు నాకు ఇవన్నీ నువ్వు మంచివాడివే, కానీ డిపార్ట్మెంట్ జరిగేది మాత్రం మంచి కాదు. ఐ హావ్ ఎ డిస్కషన్ సార్. క్లియర్? ఓకే, దెన్
ఇలా డిపార్ట్మెంట్ కొట్టుకుంటే ఒక కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ కూర్చొని వాళ్ళ డెసిషన్ ఫైనల్ సార్, మళ్ళీ కోర్టులకి అక్కడికి ఇక్కడ పోకుండా. సో వీల్ వర్కౌట్. So you work it out and then Saurabh, you will complete or otherwise I will give some break. Coffee. Okay, tea break for 10 minutes. Forest Department heat generate చేశారు. With the presentation on health department activities, sir. Sir, we will not cover Sanjeevani because it has already been covered yesterday. Only thing is we will show Sanjeevani in terms of its power, in terms of how it is getting into an integrated platform also, and how ఇంకా వేరే ఇనిషియేటివ్స్ ఏవైతే తీసుకుంటా ఉన్నాం వాటిని కూడా సంజీవనిలో ఎలా తీసుకొస్తా ఉన్నాం అనేది కూడా చెప్తాం. నో గో టు ద ప్రెజెంటేషన్ ఓన్లీ. And yesterday, Collector Sumit had, in any case, very detailed manner, he had told the people, the processes, the human resources, training, everything. This is only a reiteration slide, but we will be giving you detailed instructions. Now, sir, essentially, sir, to test in a way how Sanjeevani will get integrated with the solutions tomorrow. From Health Department, we have run a Health Innovation Challenge along with Ratan Tata Innovation Hub. I'll quickly take you through that and the role of collectors in taking the challenge forward, sir. Ratan Tata Innovation Hub ni, we have used it as a platform, sir. Not just as an entity, but వాళ్ళు చాలా చక్కటి ప్లాట్ఫామ్ మాకు ఇచ్చారు. ఆ ప్లాట్ఫామ్లో we have been able to, because it provides the opportunity, Ratan Tata Innovation Hub is connected to the incubators, they are connected to the startups. So Ratan Tata Innovation Hub, the benefit that we are deriving or any department can derive is, it is providing an excellent platform to connect to incubators across all the universities and through that to all the startups. So మేము కూడా మెట్టెక్ ఛాలెంజ్ చేసేటప్పటికి we have launched our challenge on Ratan Tata Innovation Hub, వాళ్ళ పోర్టల్లో లాంచ్ చేసాం. They are providing other connects like mentorship, seed funding, and also the shared governance, which I'll show. So, sir, what we had done was we had identified 4 use cases, sir. If you see on the right hand side, AI diagnostics, point of care, smart wearables, and telemedicine. ఈ 4 use cases ni తీసుకొని we had invited applications through the Ratan Tata Innovation Hub portal. And it had very wide outreach. It also, the LinkedIn post and all other social media posts also happened through that. We got 297 applications.